తగిన సమయమందు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన మరిచే దేవుడు కాదైనా, విడిచే దేవుడు కాదైనా. నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను, భయపడకు, నిబ్బరము కలిగి ధైర్యం గుండని పరిశుద్ధ గ్రంథములో ఎన్నో వాగ్దానములతో కూడిన విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. నీ స్థితి కొన్ని సంవత్సరాల నుంచి వేదనలతోనూ లేకపోతే భయంకరమైన పరిస్థితుల్లో కొనసాగుతుందా? అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేరు దగ్గర పడుతున్న వ్యక్తి స్థితి ఏమిటో మనం ఆలోచన చేస్తే ఎవరు సపోర్ట్ చేసేవారు లేరు, ఎవరు సహాయం చేసేవారు లేరు, ఎవరికి వారు బాగుపడాలనుకున్న ఆ సమయంలో దేవుడు ఆ బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న ఆ రోగిని జ్ఞాపకం చేసుకుని తగిన సమయమున ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, నువ్వు బాగుపడాలనుకుంటున్నావా, అనగా స్వస్థపడాలనుకుంటున్నావా అని యేసు ప్రభువారు అడిగినప్పుడు, నేను స్వస్థపడాలనుకుంటున్నాను అయ్యా అన్నాడు. వెంటనే ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు. ప్రియులారా, 38 సంవత్సరాల నుంచి ఆ బాధపడుతూ ఆ యొక్క ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకుని క్షణంలో బాగు చేసి అతన్ని మన ముందు సాక్ష్యంగా నిలబెట్టాడు. యేసయ్య నిన్ను విడిచిపెట్టాడు. ఈనాటికి మనం సజీవులుగా బ్రతుకున్నామంటే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడని అర్థం. ఈ రోజుకి నువ్వు సజీవుడిగా ఉన్నావంటే, అయ్యో నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి అని ఇంకా నిరాశ నిస్పృహలు ఉండొద్దు. దయచేసి నిబ్బరం కలిగి ఉంది. మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదైనా నిన్ను ఆదరిస్తాడు, చేర్చుకుంటాడు. ఒక తల్లి ఒకరిని ఆదరించినట్లుగా నేను ఆదరిస్తానన్నాడు ఆయన. ఆయన విడిచిపెట్టని దేవుడు, మరిచిపోని దేవుడు. ఆయన వైపు తిరగండి, ఆయన అడగండి, గొప్ప కార్యాలు చేస్తాడు.